ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వాడి ముఖంలో ఇలాంటి బాధను చూడలేదు. వాడు నలిగిపోతున్నాడమ్మా. నా కొడుకు అలా ఉంటే నేను చూడలేను. అందుకనే నేను పేచీ పెట్టి మరి ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నేను వెళ్ళినాక నా కొడుకుని ఎలా చూసుకుంటావో ఒక్కటి గుర్తు పెట్టుకో. బిడ్డలందరూ తల్లికి ఎందుకు దగ్గర అవుతారు? తల్లి చూపించే ప్రేమ, అనురాగాలు అన్నీ వాళ్ళని కట్టిపడేస్తాయి. భార్య కూడా అంతే. తల్లిని మరిపించేలా భార్య చూసుకోవాలి. అర్థమయ్యే ఉంటుంది. నా కొడుకు ముఖంలో ఎప్పుడైనా మళ్ళా బాధని చూశానో నేను ఆశ్రమం నుండి వచ్చేస్తానమ్మా. బెదిరిస్తున్నానని అనుకోకు. ఇంకెందుకు నేను ఆశ్రమంకి వెళ్ళడం, అందుకే వచ్చేస్తాను అని అంటున్నాను అని అనగానే, ఎన్ని చెప్పమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు అని అనగానే, లేదు నాన్న, నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే ఎక్కడున్నా సరే.